హాయ్ గైస్, నిన్న నేను 2 ఫిల్మ్స్ చూశాను భయ్య. ఈవినింగ్ ఒక సినిమా చూశాను అండ్ నైట్ ఒక సినిమా చూశాను. దాంట్లో ఈవినింగ్ చూసిన మూవీ ఏంటంటే ఈవిల్ డెడ్ బర్న్, ఇది ఒక ఇంగ్లీష్ మూవీ. అండ్ నైట్ చూసిన మూవీ ఏంటంటే ఒక మలయాళం మూవీ. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు దాంట్లో హీరో. సినిమా పేరు ఐ నోబడి. ఇప్పుడు ఈ వీడియోలో 2 సినిమాల రివ్యూలు ఇవ్వబోతున్నాను భయ్య. ఫస్ట్ ఈవిల్ డెడ్ బర్న్ ఈ సినిమా రివ్యూ ఇస్తాను, దాని తర్వాత ఐ నోబడి రివ్యూ ఇస్తాను. ఈవిల్ డెడ్ బర్న్ అనే సినిమా ఒక హారర్ ఫిల్మ్ భయ్య. చిన్నప్పుడు నేను ఈవిల్ డెడ్ సినిమా చూశాను, దాని తర్వాత ఇంకా 2 పార్ట్స్ వచ్చాయి. ఇది 4th పార్ట్. సినిమాకి వెళ్ళక ముందు నా ఫ్రెండ్ అడిగాను, నేను ప్రీవియస్ 2 మూవీస్ మిస్ అయ్యాను. ఫస్ట్ పార్ట్ చూసాను చిన్నప్పుడు, ఈ 2 సినిమాలు మిస్ అయ్యాను కదా, ఈ 4th పార్ట్ అర్థం అవ్వాలంటే ఆ ప్రీవియస్ 2 మూవీస్ చూడాలా అని అడిగాను. ఆయన పిక్చర్ లైట్ అవసరం లేదు, ఇది డైరెక్ట్లీ చూసేయచ్చు, అర్థమవుతుంది అన్నాడు. ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే భయ్య, బ్లడ్ అండ్ గోర్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. బ్లడ్ అండ్ గోర్ కోసమే తీసినట్టుంది. బ్లడ్ అండ్ గోర్ తో చెడు కూడా ఆడేసుకుంటాను, దేఖో మేరా రౌడీజం అన్నట్టుంటుంది భయ్య. ట్యాంకర్లు బ్లడ్ వాడినట్టున్నారు ఈ సినిమాకి. ఆ లెవెల్లో ఉంటుంది రక్తపాతం. ఒక పాయింట్ వరకు ఓకే భయ్య, నేను ఎంజాయ్ చేశాను ఆ బ్లడ్ అండ్ గోర్. కానీ ఆఫ్టర్ అ పాయింట్ ఇట్ బికేమ్ ఓవర్ డోస్. ఏదైనా మాత్రకు మించి ఉంటే బాగుండదు కదా. ఎమోషన్ లేకుండా నేను వెరైటీగా చంపుతాను, మీరు చూడాలి అంటే నాకు అలాంటి సినిమాలు ఎక్కువ అండ్ నచ్చవు భయ్య. ఈవిల్ డెడ్ బర్న్ అనే సినిమాతో అదే ప్రాబ్లం. కానీ మెచ్చుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ సినిమాలో టెక్నికలీ సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఎస్పెషల్లీ మేకప్, ప్రోస్థెటిక్ మేకప్ ఉంది భయ్య, టాప్ నాచ్. సౌండ్ డిజైన్ అండ్ కెమెరా వర్క్ కూడా అదిరిపోయింది భయ్య. ఈ సినిమాలో ట్రాన్సిషన్స్ ఉంటాయి భయ్య, ఎస్పెషల్లీ మ్యాచ్ కట్స్ కొన్ని ఉంటాయి, సూపర్ గా ఉన్నాయి. కొన్ని హారర్ సీక్వెన్సెస్ ఉంటాయి దీంట్లో, ఎస్పెషల్లీ కార్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, కార్ లోపట మస్త్ ఎంజాయ్ చేశాను నేను అది. అండ్ చాలా ప్లేసెస్ లో కళ్ళు కూడా మూసుకున్నాను భయ్య. సో ఈ సినిమా ఎవరి కోసం అంటే, ఇఫ్ యూ లవ్ గోర్ అండ్ బ్లడ్, మీరు తప్పకుండా ఈ సినిమా ఒకసారైనా చూడండి. వద్దురా బాబు మాకు గోర్ అండ్ బ్లడ్, రక్తపాతం నుంచి దూరంగా ఉండాలనుకుంటే ఈ సినిమా మీరు స్కిప్ చేసేయండి. దిస్ ఇస్ అ ఏ రేటెడ్ ఫిల్మ్ భయ్య. దీంట్లో కిస్సింగ్ సీన్స్ ఉంటాయి అండ్ ఫుల్ టు వైలెన్స్ ఉంటుంది. అండ్ ఆ వైలెన్స్ కూడా ఎలా ఉంటుంది, వేరే రకం, ట్రూలీ అన్అపాలజెటిక్. డైరెక్ట్లీ చూపిస్తారు మనకి, బ్లర్స్ కట్లు కూడా ఉండవు. యాక్చువల్లీ ఇది ఏ రేటెడ్ స్టఫ్ కాదు భయ్య, ఆర్ రేటెడ్ అని చెప్తాను నేను. ఎనీవే, ఫైనల్ వర్డ్స్ అబౌట్ ఈవిల్ డెడ్ బర్న్ మూవీ ఫ్రమ్ మై సైడ్ ఆర్, పార్ట్లీ ఫైర్ ఉంది ఈ సినిమాలో అండ్ ఒక 60% ఆఫ్ ద ప్లేసెస్ డెడ్ ఉంది. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.40 టమాటోస్ భయ్య. కమింగ్ టు ద సెకండ్ ఫిల్మ్ ఐ నోబడి. పృథ్వీరాజ్ సుకుమారన్ దీంట్లో హీరో భయ్య అండ్ పార్వతి గారు దీంట్లో హీరోయిన్. ఇరుముడి అని ఒక సినిమా రాబోతుంది రవితేజ గారిది, దాంట్లో ఒక చిన్న పాప ఉంది, ఆ పాప కూడా ఈ సినిమాలో ఉంది భయ్య. సినిమా ఓపెనింగే ఒక బ్యాంక్ రాబరీతో స్టార్ట్ అవుతుంది భయ్య. ఆ బ్యాంక్ రాబరీ జరిగే టైంలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అక్కడ ఉంటారు బ్యాంక్ లో. దుండగులు అప్రాక్సిమేట్లీ 17 crores కొట్టేస్తారు. ఆ డబ్బులు పోలీసులు రికవర్ చేయగలుగుతారా, ఎవరి దగ్గరికి వెళ్తే అల్టిమేట్లీ పృథ్వీరాజ్ సుకుమారన్ దీంట్లో ఎలా ఇరుక్కుపోతారు, దాని నుంచి బయటికి వస్తారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఐ నోబడి సినిమా చూడాలి. నేను ఈ సినిమా మలయాళంలో చూసాను భయ్య, తెలుగులో కూడా డబ్ అయినట్టుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా పార్వతి గారు అద్దరగొట్టారు పర్ఫార్మెన్సెస్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఒకటే థాట్, అసలు మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ తో టైమ్ అండ్ అగైన్ ఎలా వస్తున్నారని. రెస్పెక్ట్ పెరిగింది, ముచ్చటేసింది. ఐ నోబడి సినిమాలో జనాలు ఎలా బిహేవ్ చేస్తుంటారు, జనాల దృష్టికోణం ఎలా ఉంటుంది, దీని మీద లైట్ వేసాడు భయ్య డైరెక్టర్ త్రూ సమ్ లైట్. ఒక హార్ష్ టేక్ అని చెప్తాను ఇది. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ ఉంటాయి భయ్య, ఆ సాంగ్స్ ఎలా ఉంటాయంటే కట్ చేస్తే సాంగ్ ఆ టైప్ ఉండవు, అవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వాడారు. అండ్ సాంగ్స్ హిందీలో ఉంటాయి భయ్య, ఎక్సెప్ట్ ఫర్ కపుల్ ఆఫ్ సాంగ్స్. ఒక 4-5 సాంగ్లు ఉంటాయి, దాంట్లో 3 సాంగ్లు హిందీలో ఉంటాయి, 2 సాంగ్లు మలయాళంలో ఉన్నాయి. దీంట్లో ఒక లిఫ్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది భయ్య, మస్తు నచ్చింది నాకు అది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు సూపర్ గా అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం పేషెన్స్ టెస్టరే క్లైమాక్స్ వచ్చేదాకా, ఎందుకంటే టిపికల్ మల్లు లాగ్ ఉంటుంది ఈ సినిమాలో. ఇంకో ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ సినిమాతో సెకండ్ హాఫ్ లో హీరో సూపర్ హీరో లాగా మారిపోతాడు. అంటే నాట్ లిటరలీ, హీరో ఏది పడితే అది చేసేస్తూ ఉంటాడు. టూ మచ్ రారే అని అనిపించింది. బట్ మీరు ఒక నావల్ ఐడియాతో వచ్చిన సినిమా చూడాలనుకుంటే ఐ నోబడి సినిమా చూడండి భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.61 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్